అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో మానసిక వ్యాధులు అనే దానికి మనకి అంటే వాళ్ళు ఎప్పటి నుంచో స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి బారిన పడడం వల్ల వచ్చి ఉంటాయని అనుకుంటాం కదా. కానీ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మానసిక వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయన్న దానికి మీ అభిప్రాయం ఏంటి అసలు? అవునండి, ఇప్పుడు జనరల్గా ఈ ఫార్మా కంపెనీస్ అంటే మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్ కానీ, ఈ సైకాట్రిక్ డిపార్ట్మెంట్ అంటే మెడిసిన్లో ఉన్న సైకాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ థియరీ ఏంటంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ వలన ఈ మానసిక సమస్యల్లో పడుతున్నారు. అది స్కిజోఫ్రీనియా కావచ్చు, బైపోలర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ఇది యాక్చువల్గా కెమికల్ ఇంబ్యాలెన్స్ వలన మానసిక సమస్యలు వస్తాయి అనేది సైంటిఫిక్గా ప్రూఫ్ లేదండి. మీరు కావాలంటే వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కడ దానికి ఇది కరెక్ట్గా సైంటిస్టులు యాక్సెప్ట్ చేయట్లేదండి. దాని మీద నేను కూడా కొంత స్టడీ చేశానండి. సరే అనుకుందాము, ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ చెప్పినట్టుగా కెమికల్ ఇంబ్యాలెన్స్ వలన ఇప్పుడు ఒక ప్రాబ్లంలో పడ్డాడు, సైకలాజికల్ ప్రాబ్లంలో పడ్డాడు. మెడిసిన్స్ వాడుతున్నారు. మరి మెడిసిన్స్ వాడితే కెమికల్స్ బ్యాలెన్స్ అయిపోయి నార్మల్ అయిపోవాలిగా. సింపుల్ లాజిక్, అవునా కదా చెప్పండి. మరి ఎందుకు సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఇది లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, దీనిలోంచి బయటపడలేరని చెప్పడం, మరి దాంట్లో అప్పుడు ఉపయోగం ఉందండి. దీర్ఘకాలిక వ్యాధి, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, బీపీ షుగర్ లాగా మందులు వాడాల్సిందే అని రాంగ్ కంపారిజన్స్ చేస్తున్నారు. నేను దీని మీద పరిశోధన చేసి అసలు కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుద్ది, ఎవరు చేస్తారు, మరి ఈ ఇంబ్యాలెన్స్ ఎలా బయటపడాలి అని దాని మీద స్టడీ చేశానండి. కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు అవుద్దంటే అండి, మన బ్రెయిన్ మన చుట్టూ జరిగే సంఘటనల్ని, సపోజ్ ఒక అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, సింపుల్ సిట్యుయేషన్. ఆ ఫెయిల్యూర్ని బ్రెయిన్ హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు భయం కానీ బాధ కానీ కలుగుద్ది, అవునా కదా చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిందండి, అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను ఇతనికి ఈ ఎగ్జామ్లోంచి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని ఎలా పాస్ అవ్వాలి ఇవంతా చక్కగా గైడెన్స్ ఇచ్చాను అనుకోండి, కొత్త నాలెడ్జ్ ఇచ్చాను అనుకోండి. ఈ నాలెడ్జ్ లోపలికి వెళ్ళి అతను మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, పాస్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ అవుద్దా, బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుందా లేదా? చేయాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే. ఓకే, మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కౌన్సిలింగ్ ఇచ్చిన ఎగ్జాంపుల్. వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అసలు ఆమె నాకు ఫోన్లో చెప్పింది, వాళ్ళు ఎంత మంచి లవబుల్ కపుల్ అంటే ఆ చుట్టుపక్కల కూడా చాలా అసూయపడుతుండేవాళ్ళంట. చాలా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చాలా ప్రేమగా 15-20 years మ్యారేజ్ అయింది. ఒకసారి సడన్గా అనుకోకుండా ఏమైందంటే ఈయన ఒక ప్లెజర్ ట్రిప్కి వేరే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాడు అనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఈమె ఒకరోజు ఆయన ఫోన్ చూస్తుంటే ఒక మంచి బ్యూటిఫుల్ లేడీతో దగ్గర ఫోటో కనిపించింది. ఓకే, కనిపించగానే ఆమెకు వెంటనే ఆలోచన మొదలైందనమాట. ఏంటి, నా భర్త ఈ విధంగా ఎలా చేస్తాడు, నేను ఎంతో ప్రేమ చూసుకుంటానండి. అనుమానం మొదలైందండి. ఒక 5-6 days లోపల మదనపడి మరి బాగా చూసుకునే భర్త డైరెక్ట్గా అడగలేదు కదా. సరే మొత్తానికి అడిగిందండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు క్యాజువల్గా, మేమేం లేదు, ఆమె సర్వ్ చేస్తుంది, అమ్మాయి బాగుందని అందరు ఫోటోలు దిగా, నేను కూడా దిగా, దాంట్లో అసలు ఏం లేదు, ఏమైనా ఉంటే దాంట్లో ఫోటో నేను ఉంచాను కదా, అవునా కదా. చెప్పిన ఈ అమ్మాయి కన్విన్స్ అవ్వలేదండి. కన్విన్స్ అవ్వక ఆలోచించి ఇదే గుర్తుకురావటం, నా భర్త నన్ను మోసం చేశాను, నా భర్తను మోసం చేసి బాగా ఇదిపోయి బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మరి ఆటోమేటిక్గా మెడిసిన్స్ ఇప్పించారు. మెడిసిన్స్ ఇప్పించిన ఆలోచన మారట్లేదు. ఇక అక్కడి నుంచి ఎంతవరకు వెళ్తాను, సూసైడ్ థాట్స్ వరకు వెళ్తాడు. అంతే కదా, నేను మోసపోయాను అన్నది సూసైడ్ థాట్స్కి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు మందులు తగ్గకపోతుంటే వాళ్ళ భర్త గూగుల్లో సెర్చ్ చేసి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. చేస్తే నేను చెప్పాను, నో ప్రాబ్లం, 2 months ఏమైనా మంచిగా చేయొచ్చని చెప్పేసి నేను ఆమెకు 2 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు ఆమె కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది కదా, ఎందుకేంది, అనుమానం వల్ల అయింది, అంతే కదా. అసలు ఈమెకు అనుమానం ఎందుకు వచ్చింది అనేది బాగా స్టడీ చేశాను. ఆమెకు అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు వాళ్ళ సిస్టరు నువ్వు చెప్పినట్టు చేసుకుంటాను అక్క అని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకుంది. తమ్ముడు కూడా అట్లానే చేసి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు బ్రెయిన్లో ఇదంతా స్టోర్ అయిపోయి, ఓహో నా భర్త కూడా వీళ్ళ మాదిరిగానే నన్ను చీట్ చేశాడన్న ప్రొజెక్షన్ బ్రెయిన్ చేస్తుందండి. దానివల్ల పాపం ప్రాబ్లంలో పడిందండి. ఇది కేవలం బ్రెయిన్స్ యొక్క ప్రొజెక్షన్ అది కాదని ఆమెకు ఎప్పుడైతే చెప్తామో
బ్రెయిన్ మళ్ళీ నార్మల్గా ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేయాల్సిందే. ఎప్పుడైతే దానికి నాలెడ్జ్ సరైన థింకింగ్ ఇస్తామో మళ్ళీ ఫీల్ గుడ్ హార్మోన్స్ బ్రెయినే రిలీజ్ చేస్తుందండి. నార్మల్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉందామె. కాబట్టి నేనేం చెప్తానంటే మానసిక సమస్యలకి కెమికల్ ఇంబ్యాలెన్స్ అనే థియరీ సైంటిఫిక్గా ప్రూఫ్ లేదు, అది కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే మందులతో తగ్గట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మానసిక సమస్యలకు కారణం థింకింగ్. బ్రెయిన్ చేసేటటువంటి థింకింగ్ వల్ల మనం సమస్యలో పడుతున్నాం. బ్రెయిన్ దగ్గర రైట్ థింకింగ్ ఉందనుకోండి, మీరు సమస్యలో పడరు, మీ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వవు. అవసరమేముంది, మీరు కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అవ్వదన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానసిక సమస్యలకి మెడిసిన్స్ లేకుండా సరైన ఆలోచన విధానం ద్వారా, సరైన జ్ఞానం ద్వారా అన్ని సమస్యల్లోంచి చక్కగా బయటకు రావచ్చండి. నేను ఎంతో కొన్ని వందల మంది కౌన్సిలింగ్ ఇచ్చానండి, అందరూ కూడా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. రైట్ సార్. సో నిజంగానే డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా కౌన్సిలింగ్ వల్ల కూడా ఈ మానసిక వ్యాధులు అనేవి నయం అవ్వడానికి ఎన్నో ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరైతే మెడిసిన్ ద్వారా ప్రయత్నించి సఫలం కాకుండా ఉన్నారో వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఒకసారి ట్రై చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అచీవ్ హెల్త్. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.